నేను మీరు నన్ను మీ వ్యక్తిగా నమ్మితే, నిలబెడితే, గెలిపిస్తే పొత్తు ద్వారా మేము చేయదలుచుకున్నది ఇది టెంపుల్ కాన్స్టిట్యున్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం. దీన్ని ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్, ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నింటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్, ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం. అలాగే పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దూరంలో దారిలో పెద్ద తోట్ల సంత ఉంది. చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయి. వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, కూటమి తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా హాస్పిటల్లో టెరిషరీ హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించే శ్రద్ధ తీసుకుని మరి డెవలప్ చేస్తాం. ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం. ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకార కుటుంబాలకి మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం. సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి, దాన్ని సరిచేస్తాం. ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తా ఉంది. ఈ ఎక్కువ ఉంటే ముంపులు, తక్కువ ఉంటే నీటి ఎద్దడి వల్ల ప్రతి సీజన్లో రైతులను ఇబ్బంది పడే పరిస్థితి. ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం, శుద్ధగడ్డ ఏలూరు ఆధునీకరణ, పెద్దలు ఇందాక వర్మ గారు చెప్పారు 170 కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు. అది మేము చేసి పెడుతున్నా, దాన్ని తీసుకొస్తాం. అలాగే పిఠాపురం జంక్షన్ కి వెళ్లే ట్రాఫిక్, రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయటపడేయడానికి కోటగుమ్మం సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం చెయ్యాలి అని సంకల్పిస్తున్నాను. అది మనం పూర్తి చేద్దాం ఆ పని. ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాజెక్టులో అంతకుముందు నిధులు ఉండి కూడా మనం సరిగ్గా చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఆ బీచ్ ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం. అలాగే సెరికల్చర్ సంబంధించి మీకు ఆప్టిమైజింగ్ సెంటర్, అంటే పిఠాపురంలో పట్టుని మనం ముడిసరుకుని పంపిస్తున్నా కానీ ఇక్కడే రీలింగ్ సెంటర్ లేకపోవడంతో పట్టు ముడిసరుకు మదనపల్లి మిగతా ప్రాంతాలకి వెళ్ళి అమ్ముకోవాల్సి ఉంటుంది. ఏదో ఇక్కడే జరిగేలాగా సెరికల్చర్ పట్టు రైతులకి నేను మాటిస్తున్నాను. అలాగే సీడ్ హబ్, పిఠాపురాన్ని సీడ్ హబ్ గా చేస్తాం. ఉత్పత్తిలో విత్తనం మరియు బహుళ పంటలకి అధిక డిమాండ్ ఉంది. అనేక రకాల పంటలు పెరుగుతున్న కారణంగా ఇక్కడే విత్తన కేంద్రం అవసరం. దాన్ని సీడ్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం. అలాగే గొల్లప్రోల్లో హార్టికల్చర్ ఎక్కువ, ఉల్లిపాయలు మనకు స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా డెవలప్ చేస్తాం. దుర్గాడ గ్రామం మిర్చి పంటలు, దుర్గాడ గ్రామం మిర్చి పంటలు, వాళ్ళకి మీకు థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి. అంటే పెద్ద సిమెంట్ వేసిన ఒకటి అది బాగు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి ఆ దుర్గాడ మిర్చి పంటలకి ఆ బేసిక్ నీడ్, ఆ థ్రాషింగ్ ఫ్లోర్ ని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ నేను ఎందుకు చేయగలను? కొత్తపల్లి ఎస్సీజెడ్కి పరిశ్రమలు పట్టుకొస్తాం. నా స్నేహితుల్ని, నా సన్నిహితులను అడుగుతాను, వచ్చి పరిశ్రమలు పెట్టండి ఇక్కడని. ఎందుకంటే నాకు అవినీతి లేదు, నా దగ్గర తప్పులు చేస్తే నిలదీసే శక్తి ఉంది, సత్తా ఉంది.